రామపురం అనే చిన్న గ్రామంలో బుచ్చయ్య అనే పెళ్లి కొడుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే అతని పెళ్లి రోజు వచ్చింది. ఊరంతా హడావుడిగా ఉంది. బుచ్చయ్య గంగిరెద్దుల బండిపై కూర్చుని తాళపు చెదే బరాత్గా ఊరంతా తిరిగాడు. అంతా బాగా జరుగుతోంది అనుకుంటే ఒక పెద్ద సమస్య వచ్చింది. పెళ్లి మండపంలోకి వెళ్లగానే పెళ్లి కూతురు కనిపించలేదు. ఊరి పెద్దలు, బుచ్చయ్య తల్లి, పెళ్లి కూతురి తల్లి అందరూ ఒక్కసారిగా హడలిపోయారు. పెళ్లి కూతురు ఎక్కడా అని అందరూ గట్టిగా అరుస్తున్నారు. ఇక బుచ్చయ్యకు అసహనం వచ్చింది. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? నాకు కనిపించట్లేదు. అప్పుడు వెనకాల నుండి ఓ మధురమైన గాత్రం వినిపించింది. అయ్యో బుచ్చయ్య, నేను ఇక్కడ ఉన్నాను. మారో వదిమి మీద చీర కట్టుకుంటున్నాను. అందరూ వెనక్కి తిరిగి చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. అసలు విషయం ఏంటంటే పెళ్లి కూతురు సీత అమ్మ స్నేహితురాలి చీర కట్టిన కొత్తగా చాలా పొడుగ్గా తయారైంది. అది మోకాళ్ల దగ్గర చిక్కుకుపోయింది. బుచ్చయ్య నవ్వుతూ అన్నాడు, సరే సరే, ముందుగా నువ్వు చెయ్యి చూపించు. ఎక్కడైనా చీర కప్పేసి మళ్ళీ కనిపించకుండా పోతావు. ఈ కథను గ్రామస్తులు రోజూ గుసగుసలతో చెప్పుకుంటూ నవ్వుకుంటూ